వెల్కమ్ బ్యాక్ టు సివిల్ టాపిక్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఎస్ఎస్సి జేఈ కానీ లేదా ఆర్ఆర్బి జేఈ కానీ మనం వర్క్ చేస్తూ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. సో మీరు వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే మీరు ఏ టైం టేబుల్ ఫాలో అవుతే బాగుంటుంది, ఎలా ఫాలో అవ్వాలని చాలామంది అనుకుంటుంటారు. సో వాళ్ళందరి కోసం నా సైడ్ నుంచి నేను జాబ్ చేస్తూ నేను ఫాలో అయ్యే ఒక టైం టేబుల్ అనేది జనరల్గా మీకు చెప్తాను. సో అదేంటంటే, ఫస్ట్ ఇప్పుడు మనకు రెండు పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ఒకటి టెక్నికల్, ఇంకోటి నాన్ టెక్నికల్. సో ఎప్పుడైనా మనము రోజు టెక్నికల్కి వచ్చేసి 2 hours స్టడీ పెట్టుకుందాం, నాన్ టెక్నికల్కి వచ్చేసి 1 hour డైలీ. సో మనం డైలీ టోటల్గా 3 hours మనము చదివితే కొంచెం బెటర్. ఎగ్జామ్స్ ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఆ టైం కల్లా మనం కొంచెం ప్రిపరేషన్ రోజు చేసుకుంటూ ఉంటే ఎగ్జామ్ టైంలో కొంచెం మనము ఇంకొంచెం స్టడీ టైం అనేది పెంచితే సరిపోతుందని నేను అనుకుంటున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, నైట్ టైమ్స్, సో వెదర్ ఏ టైం అయినా కానీ 9 తర్వాత లేదా 8 తర్వాత, సో ఈవినింగ్ టైమ్స్లో మీరు 2 hours టెక్నికల్ సబ్జెక్ట్స్ తీసుకోండి. సో టెక్నికల్ సబ్జెక్ట్స్ అంటే మన సివిల్ రిలేటెడ్ అన్నీ చూసుకోండి. సో సివిల్ అయితే సివిల్, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, మెకానికల్ అయితే మెకానికల్, ఇది చూసుకోండి అనమాట. సో నెక్స్ట్ మార్నింగ్ వచ్చేసి 1 hour నాన్ టెక్నికల్, ఓకేనా, రీజనింగ్ అలా అనమాట. సో మీరు నాన్ టెక్నికల్ పూర్తిగా మార్నింగ్ టైమ్స్లో నాన్ టెక్నికల్. సో ఇట్లా డైలీ మీరు ఈరోజు ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటే నెక్స్ట్ డే ఇంకో ఒక ఈవినింగ్ టైమ్స్లో ఒకరోజు బిల్డింగ్ మెటీరియల్ అయితే ఇంకో రోజు సర్వేయింగ్ చదవాలన్నమాట. ఆల్టర్నేటివ్గా ఒక సబ్జెక్టు ఒకే రోజు చదువుకుంటా పోతే మీకు బోర్ కొట్టచ్చు. సో డే బై డే సబ్జెక్ట్ మార్చుకుంటా మీరు ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ని ఫస్ట్ కవర్ చేసుకుంటే మన స్కోరింగ్కు ఉపయోగపడుతుంది అనమాట. సో ఇప్పుడు అట్లా ఆ విధంగా ఫస్ట్ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ మనం కంప్లీట్ చేసుకుందాం. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇలా మనము డే బై డే డైలీ ఈ టైం టేబుల్ని ఫాలో అవ్వండి. సో మీరు సైట్ నుంచి వచ్చిన తర్వాత, సో ఎప్పుడైతే మీకు వీలు ఉంటుందో మినిమం 2 hours టెక్నికల్కి, మార్నింగ్ 1 hour నాన్ టెక్నికల్కి కేటాయించండి. సో దాని తర్వాత ఏం చేయాలంటే, రివిజన్ వచ్చేసి ఎవ్రీ సండే టైంలో మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీకు సండే కన్నా హాలిడే ఉంటే ఆల్మోస్ట్ అందరికీ హాఫ్ డే అనేది హాలిడే ఉంటుంది సండే. సో ఆ సండే మొత్తము మీరు రివిజన్కి కేటాయించండి, సరిపోతుంది. సో దాని తర్వాత మీరు వీక్లీ కానీ లేదంటే డే బై డే కానీ మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా వాటి మీద వర్కౌట్ చేయండి. సో 1 month 2 months వరకు మనం సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటే దాని తర్వాత మనకు సబ్జెక్ట్ అనేది అర్థమైతే దాని తర్వాత ఏ విధంగా క్వశ్చన్లు అడుగుతా అనేది తర్వాత మనం చూసుకోవచ్చు అనమాట. సో అదొకటి. సో ఇక్కడ ఏంటంటే 5 years, లాస్ట్ 5 years కానీ 10 years కానీ ఆ క్వశ్చన్ పేపర్స్ అనేవి మనం కన్ఫామ్గా చూసుకోవాలన్నమాట. మన సబ్జెక్ట్ ఎంత నేర్చుకునేది కాకపోయినా మనం ఎలా అప్లై చేయాలని కూడా మనకు వచ్చి ఉండాలి. నేర్చుకోవడమే కాదు, అప్లికేషన్ కూడా మనకు వచ్చి ఉండాలి. సో అదొకటి. సో ఇప్పుడు ఎస్ఎస్సి జేఈ కన్నా ప్రిపేర్ అవుతున్నట్టయితే మనకు అక్టోబర్, నవంబర్లో ఎగ్జామ్ ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చేసి ఆగస్టు ఆ టైంలో రిలీజ్ చేస్తారు. సో మనం ఇప్పటి నుంచి మనం డైలీ వర్కౌట్ చేసుకుంటూ పోతే ఎగ్జామ్స్ వచ్చే టైంకి కొంచెం టైమింగ్స్ అనేవి కొంచెం పెంచవచ్చు అనమాట. 5 hours 6 hours అట్లా కొంచెం పెంచుకోవచ్చు, ఆ విధంగా అనమాట. ఈ వీడియోకి ఫస్ట్ ఏంటంటే కొన్ని పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మన సిలబస్ ఏందని తెలుసుకోవాలో, కంప్లీట్గా ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉందని తెలుసుకోవాలా. నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, ఏవి అడిగినారు అనేది తెలుసుకోవాలా. దాని తర్వాత మాక్ టెస్ట్లు కూడా మనం రాయాలన్నమాట. మాక్ టెస్ట్ అనేది మనం రాస్తే మనకు కొంచెం ఎగ్జామ్ టైంలో ఈజీ అవుతుంది. సో ఈ విధంగా. సో ఇంకా ఎవరన్నా నేను గ్రూప్ లింక్ అనేది ఇస్తాను అనమాట ఇన్స్టాగ్రామ్లో. నాకు ఏదైనా డేటా అనేది నా దగ్గర ఉంటే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మీరు నేర్చుకోవచ్చు. సో మీరు హిందీ ఛానళ్ళు చూడండి, మంచి కంటెంట్ చెప్తుంటారు. సో తెలుగులో కూడా చెప్తారు, బట్ నేను చూసినంతవరకు హిందీలో ఇంకా కొంచెం మంచిగా చెప్తారనమాట. అలా అనమాట. మీరు కూడా చూడండి. హిందీ వచ్చిన వాళ్ళు అయితే హిందీ ఛానల్ చూడండి, లేదు మాకు హిందీ రాదంటే తెలుగు ఛానళ్ళు కూడా మంచిగా చెప్పేటోళ్ళు ఉన్నారు, సరే చూడండి. ఇంకా ఏదన్నా పీడిఎఫ్ టైప్లో అట్లా ఏదైనా ఉన్నా కానీ నేను ఇన్స్టాగ్రామ్లో కానీ లేకుంటే టెలిగ్రామ్ ఛానల్లో కానీ ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. సో
ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నా లేకపోతే ప్రిపేర్ కావాలని ఆలోచన ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. సో నాకు మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.